హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రక్షిత్ ప్రభ. ఈ వీడియోలో మనము ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏమేమి స్టేట్మెంట్స్ నేర్చుకున్నాము? ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి ఒక కండిషన్ని బేస్ చేసుకుని మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇలా సింగిల్ చాయిస్ ఉన్నప్పుడు మనము ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇఫ్ స్టేట్మెంట్, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం మనము ప్రోగ్రామింగ్లో? మనం ఏమని చెప్పుకున్నాము, ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. ఇప్పుడు ఒక కండిషన్ ట్రూ అవుతే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అవుతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ తర్వాత ఉన్న ఇంకో బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇలా 2 చాయిసెస్ ఉన్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అదే మల్టిపుల్ చాయిసెస్ ఉంటే అప్పుడు మనము ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. దాన్ని మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ని మనం ఫస్ట్ చెక్ చేస్తాం. అది సాటిస్ఫై అవుతే దాని యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అవుతే ఇంకొక కండిషన్ చెక్ అవుతుంది. అది సాటిస్ఫై కాలేదు అనుకోండి, ఇంకొక కండిషన్ చెక్ అవుతుంది. అది ఆ కండిషన్ ట్రూ అవుతే దాని బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనము ఇలా కండిషన్స్ అనేవి ఎన్ని అయినా రాసుకోవచ్చు. అంటే మనము ఎన్ని అయినా రాసుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఏంటంటే, ఎన్ని రాసినా కానీ మనకు ఒక కండిషన్లోని బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మాత్రమే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము ఇఫ్ అనే కీవర్డ్ రాస్తాం. తర్వాత ఇక్కడ కండిషన్, ఓకే, తర్వాత ఇక్కడ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయిన తర్వాత ఇది అంటే ఇప్పుడు మనకు ఇది ఎల్స్ ఇఫ్ కదా, సో ఇది ఫాల్స్ అయితేనే మనము ఎల్స్ ఇఫ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్, ఇక్కడ కండిషన్. ఓకే, సో ఇక్కడ మనము స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. ఇందులో కూడా దీని లోపల స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. అండ్ ఒకవేళ ఇంకొక కండిషన్ రాయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మనము ఎల్స్ ఇఫ్ కండిషన్, అండ్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ లాస్ట్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన స్పేస్ లేదు కాబట్టి రాయట్లేదు నేను. ఓకే, సో ఇలా మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఇది రాసే మనం ఏదైనా స్టోర్ చేయాలనుకుంటే ఈ కండిషన్ ఈ ఇఫ్ టర్మ్కి పైన రాస్తాం. అంటే మనము స్టోర్ చేయాలనుకుంటే రాస్తాం. ఓకే, సో ఇప్పుడు సినారియో చూద్దాం. మన సినారియో వచ్చేసి ఏంటంటే, మనం ఇప్పుడు వెహికల్ తీసుకొని రోడ్ పైన వెళ్తూ ఉన్నాక అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. సో నార్మల్గా ఏం చేస్తాము, వాటి కలర్ బట్టి, ఆ కలర్ యొక్క మీనింగ్ బట్టి మనము రూల్ అనేది పాటిస్తాం కదా. సో అంటే లైట్స్ యొక్క మీనింగ్ ఏంటి, వాళ్ళ కలర్ యొక్క మీనింగ్. ఫస్ట్ గ్రీన్ యొక్క మీనింగ్ ఏంటంటే వెళ్ళమని. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో మీనింగ్ స్లోగా అని. అండ్ లాస్ట్కి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ మీనింగ్ వచ్చేసి స్టాప్ కమ్మని. ఓకే, ఇవి వారి యొక్క మీనింగ్. ఇలా ఇప్పుడు నేను బైక్ మీద వెళ్తూ ఉన్నాను, నాకు రెడ్ వచ్చింది, అప్పుడు నేను ఏం చేస్తా, స్టాప్ అవుతా. అంటే దాని మీనింగ్ ఏంటి, స్టాప్ అవ్వమని కదా. ఒకవేళ గ్రీన్ వస్తే నేను వెళ్తా, ఎల్లో వచ్చింది స్లో అవుతా. ఓకే, సో ఇలా మనం నార్మల్గా ఇలా చేస్తాం. అదే మనం ప్రోగ్రామింగ్లో ఎలా చెప్పాలి అంటే, మనం ఇలా చేసినట్టు ఇలా చెప్పలేం కదా. సో మన ప్రోగ్రామింగ్లో ఎలా చెప్తామంటే, ఫస్ట్ మనం ఒక లైట్ అనేది చెప్తాం.
లైట్ అనేది చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక కండిషన్లో మనము ఈ ఈ లైట్ అనేది ఇదా కాదా అని చెక్ చేస్తాం. అది సాటిస్ఫై కాకపోతే ఇంకొక కండిషన్లో మనము ఈ ఈ కలరా కాదా, ఈ కలరేనా కాదా అని చెక్ చేస్తాం. అది సాటిస్ఫై కాలేదనుకోండి, మళ్ళీ ఇంకొక కండిషన్లో లైట్ మనము ఏం చేస్తాం, కలర్ అనేది చెక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దాని కోడ్ అనేది రాద్దాం. సో ఇక్కడ ముందు ఏంటంటే స్ట్రింగ్ మన లైట్ ఏంటో చెప్పాలి కదా, మన కలర్ ఏంటో, మనం ఏం లైట్ ఇస్తున్నాము అని చెప్పాలి కదా. సో మన లైట్ వచ్చేసి ఏంటంటే ఎల్లో. ఓకే, సో ఇప్పుడు కండిషన్. సో మన కండిషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన లైట్ ఈక్వల్స్ టు గ్రీన్. ఇక్కడ మన దీని మీనింగ్ ఏంటి అంటే మన లైట్ గ్రీనా కాదా అని చెక్ చేయాలి. సో ఒకవేళ గ్రీన్, ఇక్కడ ఇంకొక విషయం. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు నా కలర్ అనేది గ్రీన్ అవుతే నాకు ఇన్స్ట్రక్షన్ అనేది ప్రింట్ కావాలి. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఓకే, అంటే ఇక్కడ మనకు గ్రీన్ అని కాదు, గ్రీన్ మీనింగ్ ఏంటి మనకు వచ్చేసి వెళ్ళడం కదా, అంటే గో. ఓకే, సో అంటే ఇప్పుడు నా చెక్ చేసిన తర్వాత మన లైట్ అనేది గ్రీన్ అవుతే నాకు గో అనే ఇన్స్ట్రక్షన్ ప్రింట్ కావాలి. ఒకవేళ అది గ్రీన్ కాకపోతే ఇక్కడ ఇంకొక కండిషన్. ఇక్కడ ఏం చెక్ చేయడం అంటే సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, మన లైట్ ఎల్లోనా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది ఎల్లో అవుతే నాకు ఇన్స్ట్రక్షన్ అనేది ప్రింట్ కావాలి. అదేంటి అంటే స్లో డౌన్. అంటే ఎల్లో మీనింగ్ ఏంటి, స్లో కమ్మని కదా, అవ్వమని కదా, స్లో డౌన్. ఇక తర్వాత ఒకవేళ ఎల్లో కాకపోతే ఇలా తర్వాత ఏంటి, ఇంకొక లైట్తో మనము చెక్ చేస్తాం ఇంకొక లైట్ కాదా అని. ఏంటి అంటే లైట్ రెడ్, మన లాస్ట్కి రెడ్ కలర్ కదా. సో ఇక్కడ మనకు స్పేస్ అనేది కాబట్టి ఇక్కడ సైడ్కి రాస్తున్నాను నేను. సో ఒకవేళ ఈ లైట్ అనేది రెడ్ అవుతే నాకేమైనా ప్రింట్ కావాలంటే ఈ బ్లాక్. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏం వస్తుంది, ఫస్ట్ అంటే ఇక్కడ మనకు లైట్ అనే వేరియబుల్ నేమ్తో మనకి ఎల్లో అని స్టోర్ అవుతుంది. తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ అవుతుంది. సో ఇక్కడ మన లైట్ ఏంటి ఎల్లో, అండ్ ఇక్కడ ఏం రాస్తాం గ్రీన్. సో మన లైట్ అనే గ్రీన్ కాదు, ఎల్లో కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. సో అంటే ఇది ఫాస్ట్ రిటర్న్ చేస్తుంది, ఫాస్ట్ రిటర్న్ అవుతుంది. కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది మనకు అంటే ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్కిప్ అవుతుంది. తర్వాత ఈ కండిషన్ అనేది మనకు చెక్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనం ఏమి రాసాము అంటే ఇక్కడ ఏ కలర్ రాసాం, ఎల్లో. సో మన కలర్ ఏంటి, మన లైట్ ఏంటి, ఎల్లో. కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇందులో మన స్టేట్మెంట్ ఏంటి, స్లో డౌన్. సో మనకు స్లో డౌన్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత అంటే ఇది మనకు ఇది ఆల్రెడీ సాటిస్ఫై అయింది కాబట్టి అవసరం లేదు. అంటే ఇక్కడ ఈ రెండు ఎల్సిఎఫ్ యొక్క బ్లాక్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన దగ్గర త్రీ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ 3 థింగ్స్ని ఫైండ్ చేసేటప్పుడు, వాటిని చెక్ చేసేటప్పుడు 1 థింగ్ని చెక్ చేసాం, ఫస్ట్ థింగ్ని, అది కాదు.
సెకండ్ థింగ్ని చెక్ చేసాం, అది కూడా కాదు. సో థర్డ్ వన్ అదే అయి ఉంటుంది కదా. సో అంటే అదే అని మనకు తెలుసు కదా, సో ఎప్పుడు అవసరం లేదు కదా. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఏం చేస్తామంటే ఎల్స్ బ్లాక్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంటే అంటే ఇది కాకుండా నార్మల్గా సో మనము ఇఫ్ కండిషన్ని చెక్ చేసాం, ఇది సాటిస్ఫైగా అంటే ఇక్కడ మనము ఒక కలర్ని చెక్ చేసాము, ఇది సాటిస్ఫై కాకపోతే ఇక్కడ ఈ కండిషన్ని ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేసాం అంటే ఇది రెండోది అనుకుంటే, దీన్ని చెక్ చేసినప్పుడు ఇది సాటిస్ఫై కాలేదు. సో సో ఇది కాలేదు కాబట్టి లాస్ట్గా ఆ కలర్ అయి ఉంటుందో మనకు తెలుసు కదా. సో అలా చెప్పేసి మనము కండిషన్ చెక్ చేయడం అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ అది ఇందులో ఉండేది ఆకలి అని తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఎల్స్ రాస్తున్నా, ఎల్స్ బ్లాక్ కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఏమైంది, ఎల్స్ ఇఫ్ అనేది మనకు ట్రూ అయింది. సో ఈ మన ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది అండ్ మనకు ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన లైట్ అనేది ఎల్లో కాకుండా ఒకవేళ రెడ్ గనక ఉంటే అప్పుడు ఏమవుతుంది, సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇక్కడ మన లైట్ అనేది గ్రీన్ కాదు కాబట్టి ఇది సాటిస్ఫై, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం రాసాం, ఎల్లో, మన లైట్ అనేది ఎల్లో కాదు కాబట్టి మనకి ఈ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది. సో ఇది మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కదా. తర్వాత మనకు ఇవి రెండో కాదు, థర్డ్ వనే కదా. సో మనకు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే రెడ్ కాకుండా గ్రీన్ ఉన్నట్టయితే, సో ఇక్కడ ఫస్ట్ మనం గ్రీన్ రాసాం కదా, అంటే మన లైట్ ఈక్వల్స్ టు గ్రీన్ అని చెక్ చేసాము. సో మన లైట్ కూడా గ్రీనే కాబట్టి ఇక్కడ రాసింది కూడా గ్రీన్ కలర్ కాబట్టి, సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అండ్ ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకు స్కిప్ అవుతుంది. ఓకే, ఇది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. అండ్ నేను ఇప్పుడు మీకు అసైన్మెంట్ అనేది ఇస్తాను. ఏంటి అంటే దీన్ని మీకు ఇది ఒక హోంవర్క్ లాగా కూడా తీసుకోండి. 3 persons ఉన్నారు, వాళ్ళ 3 personsకి ఏజెస్ ఉన్నాయి, అంటే ఆ ఏజెస్ మీరే తీసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, ఆ ముగ్గురిలో ఒకరు పెద్దోడు ఉన్నారు, ఆయన పెద్దోడు అని ఒక కోడ్ రాసి, అని ఆయన పెద్దోడు అని తెలియాలి అనే దాని గురించి కోడ్ రాసి నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఓకే, ఇది మీ అసైన్మెంట్. అండ్ ఇప్పుడైతే మనము ఎల్స్ ఇఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూసాం. అంటే ఇక్కడ ఇప్పుడు నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ ఆన్ చేద్దాం. వెల్కమ్ టు ఎల్స్ ఇఫ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఇందాక మనము వీడియోలో చెప్పుకున్న కోడ్ అంటే సినారియోకి కోడ్ రాద్దాం. సో ఫస్ట్ మనం లైట్ ఏం తీసుకున్నాము, ఎల్లో. సో ఇప్పుడు కండిషన్ ఇఫ్ కండిషన్ వచ్చేసి ఒకవేళ ఈ లైట్ అనేది గ్రీన్ అవుతే నాకు ఇన్స్ట్రక్షన్ ఏమని ప్రింట్ కావాలంటే గో. ఓకే, ఒకవేళ ఇది మనకు గ్రీన్ కలర్ కాకపోతే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయితే తర్వాత ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇక్కడ మన కలర్ లైట్ వచ్చేసి ఏంటంటే ఎల్లో. ఒకవేళ ఈ కలర్ అనేది మనకు ఎల్లో, లైట్ అనేది ఎల్లో అవుతే నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేసి స్లో డౌన్ అని ప్రింట్ కావాలి. ఒకవేళ ఇది సాటిస్ఫై కాకపోతే మళ్ళీ సెకండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇక్కడ మన లైట్ రెడ్. ఒకవేళ రెడ్ లైట్ అయితే నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఏం ప్రింట్ కావాలంటే స్టాప్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. దీని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాము, ఇప్పుడు రన్ చేద్దాం.
సో నేను ఇక్కడ డైరెక్ట్లీ రన్ చేస్తున్నాను. వన్ మినిట్, ఇక్కడ మనకు ఎర్రర్ అనేది వచ్చింది. స్లో డౌన్. ఇక్కడ ఇప్పుడు మనకు ఎల్సిఎఫ్ బ్లాక్లోని ఈ స్టేట్మెంట్ మనకు స్లో డౌన్ అని ప్రింట్ అయింది. అంటే ఈ మన ఎల్సిఎఫ్ బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అంటే ఈ మనకు ఫస్ట్ మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది, తర్వాత ఎల్సిఎఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది. ఓకే, సో ఇది ఎల్సిఎఫ్ స్టేట్మెంట్ యొక్క హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మొత్తానికైతే మనము ఎల్సిఎఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో. జై హింద్.